ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళందరికీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. వర్షం కారణంగా మొదటగా మ్యాచ్ కి అంతరాయం కలిగిన మళ్ళీ మ్యాచ్ అయితే రద్దు చేయడం జరిగింది. ఇదైతే టీమిండియాకి అండ్ అలాగే ఇండియా టీం కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కి అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ అయితే టీ20లో అంత మంచి ఫామ్ లో అయితే లేరు. కానీ వీళ్ళిద్దరూ ఒక మంచి ఫామ్ తో మ్యాచ్ ని ముందుకు నడిపిస్తున్న సమయంలో ఇలా మ్యాచ్ రద్దయిపోవడం అంటే ఖచ్చితంగా అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎవరు విజయ బోని కొట్టకుండానే మ్యాచ్ కి అయితే అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ముందుగా మన ప్రివ్యూ వీడియోలో ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. అండ్ దాంతో పాటు మనం ఏదైతే ప్రివ్యూ వీడియోలో ప్రెడిక్ట్ చేసామో అదే టీం తో అయితే మన టీమిండియా బరిలోకి దిగింది. అందరూ ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఆడుతాడని అనుకున్నారు. కానీ టీం మేనేజ్మెంట్ అయితే హర్షిత్ రాణాని బ్యాక్ చేసి హర్షదీప్ సింగ్ ని బెంచ్ కి పరిమితం చేసింది. ఇన్ఫాక్ట్ హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా ఎంతో కొంత చేయగలడు కాబట్టి టీం మేనేజ్మెంట్ అయితే ఒక మంచి మూవ్ చేసిందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ కి వచ్చిన అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ అయితే మంచి అగ్రెసివ్ బ్యాటింగ్ తో తమదైన స్టైల్లో ఆటని ప్రారంభించారు. అభిషేక్ శర్మ ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ ఉన్నా తన బ్యాటింగ్ మారదన్నట్టు తనదైన స్టైల్లో బ్యాటింగ్ ని ప్రారంభించాడు. అభిషేక్ శర్మ జాస్ హేజల్వుడ్ ని బాట్లెట్ ని అద్భుతంగా ఆడేస్తున్నాడు. అందుకని కెప్టెన్ మిచెల్ మార్ష్ 4వ ఓవర్ లో చిన్న మార్పు చేసి నేథన్ ఎల్లిస్ ని బౌలింగ్ కి తీసుకొచ్చాడు. దీంతో ఈ ఓవర్ లో మొదటి బంతిలోనే శుభ్మన్ గిల్ బౌండరీ సాధించాడు. రెండవ బంతికి ఎల్బిడబ్ల్యూ అపిల్ లో డిఆర్ఎస్ కి వెళ్ళింది ఆస్ట్రేలియా. నెక్స్ట్ బాల్ కి అయితే అదిరిపోయే స్ట్రైట్ డ్రైవ్ తో బౌండరీ సాధించాడు శుభ్మన్ గిల్. తర్వాత బంతికి స్ట్రైక్ రొటేట్ చేసి అభిషేక్ శర్మకి స్ట్రైక్ ఇచ్చాడు. టెంప్ట్ అయిపోయి నేరుగా టిమ్ డేవిడ్ కి క్యాచ్ ఇచ్చి 19 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ రూపంలో టీమిండియాకి మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ జాస్ హేజల్వుడ్ వేసిన ఓవర్ లో అద్భుతమైన 6 తో అదరగొట్టాడు. బట్ అన్లక్కీలీ 5వ ఓవర్ ముగిసేసరికి చిన్నపాటి వర్షం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది. 3 గంటలకి మ్యాచ్ అయితే మళ్ళీ పునఃప్రారంభం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ వర్షం కారణంగా అంతరాయం కలిగింది. ఫైనల్లీ వర్షం కారణంగా మ్యాచ్ అయితే రద్దయింది. టీమిండియా ఫ్యాన్స్ అయితే ఎంతో నిరాశ పడ్డారు. టీమిండియాకి మంచి స్టార్ట్ అందిన తర్వాత ఇలా వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం అయితే ఎంతో కొంత బాధని కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎనీవే రెండవ టీ20 మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ తో టీమిండియా మొదటి విజయాన్ని దక్కించుకోవాలని మనమంతా ఆశిద్దాం. ఈ మ్యాచ్ లో మీరెవరు పర్ఫార్మెన్స్ మిస్ అయ్యారో కామెంట్ చేసి ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.